అసలు మామూలు లేదండి, ట్రైలర్ మాత్రం సూపర్ ర్యాంప్ ఉందండి. అంటే చూసుకోవాలంటే బాలయ్య బాబు గారు బోయపాటి గారు కలిస్తే అసలు ఒక రేంజ్లో ఉంటుంది. ఇంతకుముందు మనం చూసుకున్నా కానీ సింహ, లెజెండ్, అఖండ ఈ మూడు చూసుకుంటే ఒక ఎత్తు, ఈ అఖండ 2 తాండవం చూస్తే ఒక ఎత్తు. అసలు మామూలు కాదండి. వీళ్ళు నార్మల్గా కలిస్తేనే మనుషుల్ని కుక్కను కొట్టేశారు. మరి ఇప్పుడేమో ఇలా కలిశారు, ఒక అఘోర రూపంలో చూపిస్తున్నారు, హైందవ ధర్మాన్ని చూపిస్తున్నారు. ఇదంతా చూపించినప్పుడు దీని అమ్మ సావబాతున్నారు అందరినీ. దీంట్లో ఆది పినిషెట్నేమో ఆ బ్లాక్ మ్యాజిక్ చేసేటం లెక్క చూపిస్తున్నారు. అయ్యా నైట్ కల్లో వస్తున్నాడు ఆ మనిషి. నేను నైట్ చూసిపోయినా నా కల్లో వచ్చిండు. అట్లుంది దీనమ్మ. ఆ ట్రాన్స్ నుంచి బయటకే వస్తలేం బ్రో. నేను చెప్తున్నా కదా, అసలు మాస్ జాతర డిసెంబర్ 5న అయితే థియేటర్లలో అసలు మనము భయ్యా చెప్తున్నాను, ముస్లిం వాళ్ళని చిన్నపిల్లల్ని తీసుకోకండి భయ్యా. అంటే మరీ చిన్నపిల్లల్ని, కొంచెం తెలిసిన వాళ్ళని అయితే తీసుకోండి. ముస్లిం వాళ్ళని చిన్నపిల్లల్ని తీసుకుపోకండి, చాలా భయపడిపోతారు, దలుచుకుంటారు. షుగర్ ఉన్నోడు కూడా వెళ్ళకండి, చూసుకొని వెళ్ళండి, పోసుకుంటారు లోపలే. అవి లుక్సా? వాటిని లుక్స్ అంటారా నాయనా? ఏమంటారు, ఉగ్రరూపం యముడే తాండవం. యమధర్మరాజే కనబడ్డాడు నాకు నరుకుతుంటే. ఆ గన్లో ఆ మిషన్ గన్లో శూలాన్ని పెట్టి రప్ప ఆడిస్తుండయ్యా. ఓర్ నాయనో, అది చూస్తూనే నాకు అసలు ఆయాసం వచ్చేస్తుంది. చెప్తే కాదు, అది చూస్తేనే నాకు గుండెలో వణుకు డబ్ 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 కొట్టుకుంటుంది. ఆ గుండె అట్లా కొట్టుకుంటుంది. మైక్లో చెక్ చేయండి. అఖండ 1కి బాక్సులన్నీ దడదలు ఆడిచ్చేసారు. చాలా మంది చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. దీనికి ఎలా ఉండబోతుంది? తమన్ గారి మ్యూజిక్ ఎలా? చెవులకి ఒక సేఫ్టీ ప్రికాషన్స్ పెట్టుకొని వెళ్ళిపోండి భయ్యా. దూదులు లేకుంటే ఇంకేదైనా పెట్టుకొని వెళ్ళిపోండి, మీ ఇష్టం. నేనైతే ముందే హెచ్చరిస్తున్నాను. తమనన్న అయితే డే బై డే అన్నా నువ్వు అన్నం తింటున్నావా, నువ్వు డ్రమ్ములు తింటున్నావు అన్నా, ఇట్లా కొడుతున్నావు ఏందన్నా నువ్వు డ్రమ్ములు. ఈ అమ్మ మా టెడ్డి మామ ఇట్లా కొడతాడని చెప్పేసి నేను అనుకోలేదు. ఈ అమ్మ వాయించి పడేస్తున్నావు అన్న. ఓజీ అప్పుడే ఆల్మోస్ట్ స్పీకర్లు పగిలిపోయినాయి. అఖండ 2కి ఇంకా ఏం లేదు స్పీకర్లు. థియేటర్ వాళ్ళు అడ్వాన్స్గా ఒక 4-5 స్పీకర్లు బుక్ చేసుకోవాలండి. చెప్తున్నా కదా, నైట్ కల్లో వస్తున్నాడమ్మా. నైట్ కల్లో వస్తున్నాడు ఆది గారు. ఆయన కల్లో అసలు మామూలుగా కాదు, ర్యాంప్ ఆడిచ్చేస్తున్నాడు. అసలు ఆయన సర్పై ఇట్లా తీయడం, మైకులు తీసిన నేను, ఆయన అయితే ఆత్మలో సంథింగ్ ఏదో దాన్ని తీశాడు. అసలు మామూలుగా అనిపించలే. కానీ ఒక డైలాగ్ ఉంది చూడండి, బా ఈ అమ్మ ఈ డైలాగ్ కోసమైనా సినిమాని 20 సార్లు చూడాలి. అది అంటే నువ్వు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా నీకు కనిపించేది మతం, నా దేశంలో వస్తే కనిపించేది ధర్మం, హైందవ ధర్మం, అది సనాతన హైందవ ధర్మం. అసలు మామూలు కాదు, ర్యాంప్ ఇచ్చి ఆడిచ్చి పడేసిండు. బాబా అసలు ఏందయ్యా ఈ డైలాగ్ లేనిది. అది ఇంకోటి ఏంది, 8 కంటాలు తెగాలి రక్తం పారాలా, అది ఫినిష్ డైలాగ్. 8 కంటాలు తెగాలి రక్తం ఏర్లై పారాలి అన్న. రక్తం ఏర్లై పారించడం ఏందన్నా? ఆల్రెడీ థియేటర్లో పారిపోతే రక్తాలే పోసుకుంటారు. ఒక్కొక్కడు రక్తం కాకపోతే కొంచెం ఎల్లో కలర్లో వస్తుంది. కలెక్షన్స్ అయితే మాస్ జాతర అండి. కలెక్షన్స్ అయితే మన ఓన్లీ ఇన్ని రోజులు అయితే మన హీరో దగ్గర నుంచి పాన్ ఇండియా లెవెల్లో వస్తుంది కాబట్టి వేరే దగ్గర నేను కలెక్షన్లు కొంచెం తక్కువ వస్తాయి అనుకుంటున్నామేమో. కానీ ఈసారి యూపీ కుంభమేళం కూడా చూపించారు. దట్స్ వై నార్త్లో కూడా కలెక్షన్ గట్టిగా సంపాదించే అవకాశం అయితే ఉంది మనకు. ఇదైతే పక్కా. జై బాలయ్య అంటారంటవా? జై బాలయ్య, జై బోయపాటి గారు ఖచ్చితంగా చెప్తారు. ఇంకోటి చెప్తా ఇంకోటి ఉంది. అదేంటది, మీ దేశం జోలికి వస్తే మీరు ఖండిస్తారేమో, మా ధర్మం జోలికి వస్తే మేము దండిస్తాం. ఏందయ్యా ర్యాంప్ మాస్ ర్యాంప్. హాయ్ బ్రో. అఖండ 2 ట్రైలర్ వచ్చింది కదా, చూసారా? చూసామన్నా, సూపర్ అనిపించింది అన్న. అసలుకి ఒక శివుడు విప్లవ తాండం చేస్తే ఎట్లుంటుందో నేను చెప్తున్నా కదా. మనం ఎవ్వరు శివుడిని చూడలే అంటారు కదా. డిసెంబర్ 5కి వెళ్ళి ఆ విప్లవ తాండం ఆ బాలయ్య బాబు చేసింది చూడండి ఒకసారి. మళ్ళీ శివుడు కనిపిస్తాడు మీకు. ఎందుకనంటే ఆ శూలంతోనే గన్ మిషన్ ని తిప్పిండన్న. అది మాత్రం వేరే లెవెల్ క్రేజ్. అసలుకి నాకు తెలిసి తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ కాదు, ప్రపంచం మొత్తంలో ఏ హీరో అయినా సరే ఆయనకి మ్యాచ్ అసలు ఎవరు చేయలేరు. నిజంగా చెప్తున్నా. అసలుకి ఆది పినిశెట్టి గారి యాక్టింగ్ అయితే నాయన, పశుపతి సినిమాలో, అరుంధతి సినిమాలో అయితే ఆ పశుపతి కనిపించింది అన్న. పశుపతి కూడా వేస్ట్ అనిపించింది, అంతకు మించి అనిపించింది నాకు. 8 కంటాలు తెగాలి రక్తం చిందాలి అన్న డైలాగ్ చెప్తాడు. ఏమైనా ఉంటదన్న. ఇంకా మన బాలయ్య బాబు గురించి వస్తే అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా డైలాగ్లు ఏందన్నా అసలు అర్థం కాదు. దేశం జోలికి వస్తే ఖండిస్తాం,
దైవం జోలికి వస్తే దండిస్తామని చెప్పేసి ఆ డైలాగ్ చెప్తాడన్న. అబ్బా నిజంగా ఒక వర్సటైల్ యాక్టర్ అన్న, నిజంగా చెప్తున్నా. మా ఫ్యాన్స్ కి మాత్రం అసలుకి ఫుల్ మీల్స్ అన్న, ఫుల్ మీల్స్ అంటే కూడా సరిపోదు అసలుకి. ఎప్పుడు తినని ఒక బిర్యానీ తినని ఒక వ్యక్తి బిర్యానీ తింటే ఎట్లుంటుందో మా ఫ్యాన్స్ కి అంతా పండగ వాతావరణం అన్న. ఓ మహాకుంభమేళ 40 రోజులు ఎట్లా జరుగుతుందో ఆ సినిమా థియేటర్లో ఆడే రోజులన్నీ మాకు మహాకుంభమేళ నాన్న, నిజంగా చెప్తున్నా. ఏజ్ పెరిగే కొద్ది అందరికి అలసి వస్తుంది, కానీ మా బాలేకు మాత్రము ఊపు వస్తుంది అన్న. అసలుకి ఏమైనా ఉందన్న, అసలుకి ఆ ట్రైలరే ఆ మాత్రం ఉందంటే December 5th కి మాత్రం ఇంత ముందు మనం డాకు మహారాజ్ కి ఏమంటారు సౌండ్ బాక్సులు వేలిపోయిన థియేటర్ అని చెప్పేసి విన్నాము. ఈ December 5th కి అయితే సినిమా థియేటర్లే తగలబడిపోతాయి అన్న. ఎందుకనంటే ఒక SS రాజమౌళి ఒక ప్రభాస్ సినిమా తీసే ఎంత మంచి కాంబినేషన్ ఉంటుందో, ఒక బోయపాటి శ్రీను ఒక బాలయ్య బాబు కలిస్తే నేను చెప్తున్నా డబల్ మ్యాన్షన్ హౌస్ కలిసినట్టు ఉంటుంది అన్న. నిజంగా అసలుకి సూపర్ అనిపించింది. లాస్ట్ లో డైలాగ్ కొడతాడన్న ఒకటి, మేమే శబ్దం చేస్తే దేశం మొత్తం నిశ్శబ్దం అని. సూపర్ అనిపిస్తుంది అన్న. ఎందుకనంటే నేను చాలా నేర్చుకున్నా, కానీ నోరు తిరగదేమో అని చెప్పేసి భయం అవుతుంది. నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది అన్న. ఒక వర్సటైల్ యాక్టర్ అనిపించిండు. ఇట్లాంటి బాలకృష్ణ మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మనం చేసుకున్న గర్వకారణం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలో అంటే ఒక ఐటమ్ పాటలు అని చెప్పి ఇంకోటి అని చెప్పేసి ఇట్లాంటి సినిమాలు తీస్తుర్రు, కానీ బాలయ్య బాబు మాత్రం ఈ అఖండ 2 తీయడం నిజంగా మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక పండగ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనము. ఎందుకనంటే ఒక మన భగవద్గీత గురించి అయినా సరే, లేకపోతే మనకున్న ఆచారాలైనా సరే, ఏవైనా సరే మంచిగా లైక్ ఒక సినిమా తీసి చూపెట్టడం అంటే అది బోయపాటి తర్వాతనే. చాలా డైరెక్టర్లు ఆయన చూసి నేర్చుకోవాలని చెప్పేసి నిజంగా మనసు పూర్తిగా చెప్తున్నా. నిజంగా ఇలాంటి సినిమా లైక్ రావడం మనం చేసుకున్న నిజంగా మన అదృష్టం అన్న. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న నుంచి పెద్ద వరకు పోయి సినిమా చూస్తే చాలా ఆనందించవచ్చు అన్న. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు, చాలా రేర్గా వస్తాయి. బాలయ్య సినిమాలు అంటే నిజంగా ఓ మ్యాన్షన్ హౌస్ తాగిన కిక్ వస్తుంది. నాకు తెలిసి ఈ సినిమాకి అయితే ఓ ఫుల్ బాటిల్ తాగినంత కిక్ వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అన్న దేంట రిలీజ్ అయితే అన్న, ఆడు ఉన్నది బాలయ్య బాబు. సో బాలయ్య బాబు గురించి మనము ఎంత చెప్పుకున్నా తక్కువనే. సో నాకు తెలిసి రిలీజ్ అవ్వలేదు అన్న, కానీ ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైమే చాలా బ్లాక్ బాస్టర్ చేస్తాడని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. కంపల్సరీ అన్న, నేనే కాదు పూరా ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుందన్న. తమన్ మ్యూజిక్ గురించి చెప్పడం ఏందన్నా, అమ్మ ఆవకాయ్ తమన్ మ్యూజిక్ ఎప్పుడు మనకు బోర్ కొట్టదన్నా, అంతలా అనిపిస్తుంది. నేను నిజంగా చెప్తున్నా, తమన్ మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ ఉండడం నిజంగా మనం చేసుకున్న గర్వకారణం అన్న. చాలా అంటే చాలా బాగుంటుంది అన్న. తమన్ మ్యూజిక్ యాడ్ అయితే సినిమాకి నెక్స్ట్ లెవెల్ వస్తుంది. థియేటర్లే తగలబడిపోతాయని చెప్తున్నా నేను, థియేటర్లే తగలబడిపోతుంది. మీరు ఏ దేశంకి వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది మతం, కానీ మన దేశంలో కనిపెట్టేది ఒకటి ధర్మం, హైందవ ధర్మం. సో ఖచ్చితంగా రికార్డులు కొల్లగొట్టబోతుంది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ బాలయ్య బాబు గారు ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ చేయబోతున్నారు. ఖచ్చితంగా చెప్తున్నా, నార్త్ ఇండియాలో మాత్రం ఇది సునామీ. నార్త్ ఇండియాలో సునామీ, బాక్స్ ఆఫీస్కి బాక్స్ బదులైపోద్ది. ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్కి బాక్స్ బదులైపోద్ది. నార్త్ ఇండియాలో సునామీ కొట్టబోతుంది. అక్కడ 2 తెలుగు సినిమా ఖచ్చితంగా చెప్తున్నా నార్త్ ఇండియాలో కొల్ల కొట్టబోతుంది. అక్కడ థియేటర్లో ప్రతి బాక్స్ బదులైపోద్ది. ఎన్ని బాక్స్ ఉన్నాయి మీరు లెక్కేసుకోండి. ఆడ బాక్స్ ఆఫీస్లో కాదు, ఎన్ని బాక్స్ ఉన్నాయి అన్ని బాక్స్ బదులైపోతాయి ఖచ్చితంగా. ఖచ్చితంగా మీరు చెప్తున్నారు కదా, వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా దూదులో కాటన్ పెట్టుకోమండి. నా మాటిని దయచేసి ఖచ్చితంగా పెట్టుకొని పోండి, లేకపోతే మీ చెవులోంచి రక్తం వస్తుంది. తర్వాత ఎవరు బాధ్యత కాదు. మీకు మళ్ళీ హాస్పిటల్ బిల్లు కూడా ఏరు. తమన్ గారు చెప్తున్నా ముందే, మళ్ళీ మా హీరో వాళ్ళు ఏదంటే మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నా. ఖచ్చితంగా చెవులోంచి రక్తం వస్తుంది, కంట్లోంచి నీళ్ళు కాదు, కంట్లోంచి కూడా రక్తం వస్తుంది. ఖచ్చితంగా ఆ రకంగా ఉండబోతుంది బీజం. కాషన్ అంటే ఇది చెప్తున్నా కదా, అందరు ఖచ్చితంగా ఎంజాయ్ అయిపోతున్నారు, చొక్కాలు చించుకోబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా చెవులకి మాత్రం దూదులు పెట్టుకొని వెళ్ళండి, కాటన్స్ మాత్రం గట్టిగా పెట్టుకొని వెళ్ళండి. పండగ కాదు, జాతర మాకు బాలకృష్ణ ఫ్యాన్స్కి జాతర. ఖచ్చితంగా అఖండ 1లో ఏం చెప్పాడు, అహాన్ని వదిలేస్తే దేవుడాన్ని పీక ప్రకలించేలాగా అప్పుడు దేవుడు వస్తాడని చెప్పేశాడు. కానీ అఖండ 2లో ఏం చెప్పాడు ట్రైలర్లో, దేవుడు వస్తాడన్న నమ్మకాన్ని చంపడానికి వాడు వచ్చాడు, ఎవరు విలను. సో ఇక్కడ మీకు రెండు అర్థం చేసుకోండి. ఫస్ట్ పార్ట్లో మనకు హింట్ ఇచ్చాడు,
దేవుడి కోసం అహం వదిలేసి నువ్వు పీక ప్రకటించేలా దేవుడా అని అరువు అంటే అప్పుడు బాలకృష్ణ వస్తాడు. కానీ ఇందులో బాలకృష్ణ వచ్చినా కూడా దేవుడిని రానికుండా చేయాలనేదే విలన్ ప్లాన్. సో మీకు గట్టిగా అర్థమైపోతుంది సినిమాలో ఏ రకంగా ఉండబోతుందో. సో 1కి 2కి ఖచ్చితంగా ఎక్కడో చోట చిన్న ముడి ఉంది. నా తెలిసినంత వరకు ఇక్కడ ఉంటే ముగ్గురు బాలకృష్ణ ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ట్రైలర్లో ముగ్గురు చూపించారు, మూడు వేరియేషన్లు. ఖచ్చితంగా బజరంగి భాజన్లో ఎవరైతే ఆ పాప ఉంటుందో ఆ పాపది కూడా ఖచ్చితంగా అక్కడి నుంచే మూవీ టర్న్ అయిపోతుంది. అక్కడ ఆర్మీ వాళ్ళతో ఫైట్ మాత్రం ఒక లెవెల్ ఉండబోతుంది. అయితే ఒక డైలాగ్ హౌ డేర్ మై గాడ్స్ ఆర్డర్ టెస్ట్ అప్ అని చెప్పేసి ఒక డైలాగ్ అదే చెప్తున్నా కదా. అసలు ఆయన ఏంటి, ఆయన దేవుడికి నేను ఆయన ఏం చెప్పాడు, మీరు ఆ దేవుడి కోసం వెతుకుతారు, నేను ఆ దేవుడితోనే కలిసిపోతాను చెప్పేసి అఖండ 1లో అన్నాడు కదా. అంటే ఆయన దేవుడితో కలిసిపోతున్నాడు. మీరు వెతికేది ఆయువు, మేము వెతికేది మృత్యు అంటే ఏంది, ఒక అఘోర ఎలా ఉంటుండో ఆ అఘోర పార్ట్ 1లో చెప్పేశాడు. సో పార్ట్ 2లో మీకు కంక్లూజన్ అనమాట. నేను ఇక్కడి నుంచి వచ్చాను, హిమాలయ పర్వతాల్లో మేము ఉంటాం, అక్కడ మా పరిస్థితి ఇలా ఉంటుంది, మాకు శివనామమే మా ఆహారం, ఊపిరే మాకు ఉప్పెన, ఆ ఊపిరితోనే మేము బతుకుతాం. సో అక్కడ అంతా చూపిపోతున్నాడు ఖచ్చితంగా. అవును, కుంభమేళా విజువల్స్ హైలైట్, అసలు సూపర్. చెప్పాలంటే మనం చూసుకుంటే బోయపాటి గారు అప్పుడు షూట్కి వెళ్ళినప్పుడు చెప్పారు కుంభమేళా మేము షార్ట్స్కి వెళ్ళామని చెప్పేసి. సో ఖచ్చితంగా కుంభమేళాకి వెళ్ళినప్పుడు ఏదైతే షార్ట్స్ చేశారో దానికి డబల్ మించి ఇంకా మసాలా యాడ్ చేసి ఖచ్చితంగా సినిమా మాత్రము అసలు 70mm లో చూస్తే మాత్రం నిజంగానే కుంభమేళా అనుకుంటాం. ఇంకోటి ఏదో చెప్పడం మర్చిపోయినా 3D కూడా వస్తుందంట. అఖండ 2 3D ఉందంట. ఖచ్చితంగా ఎత్తున్నా కదా, విలన్ కొడితే రక్తం కాదు, రక్తం మన మీద పడుతుంది, బాలకృష్ణ మీద పడదు, మన మీద పడుతుంది రక్తం. ఖచ్చితంగా ఆ రకం ఉండబోతుంది. ఖచ్చితంగా సినిమా మాత్రం రికార్డులు కొల్లగొట్టబోతుంది. ఖచ్చితంగా చూస్తుంది ఈ సినిమాతో ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంది. చెప్పాడు, ఏం చెప్పాడు బాలకృష్ణ, మీరు ఏ దేశంకి వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం, కానీ మన దేశంలో కనపడేది ఒకటే ఒక ధర్మం, సనాతన ధర్మం. సో అదేనమాట. ఖచ్చితంగా రికార్డులు లేదు అట్లా ఏం చేయలేదు. కేవలం ఒక సినిమా లాగా చూడండి. ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. చూడడం ఏంటండి బాబు, గూస్ బంప్స్ అసలు మామూలుగా లేదు. ప్రతి ఒక్క సీన్కి, ప్రతి ఒక్క డైలాగ్కి, ప్రతి ఒక్క ఆయన వచ్చిన ప్రతిసారి కనిపించే ప్రతిసారి నిజం గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు. ఇప్పటికి నేను నాకు తెలిసి ఇది 18సారి చూడడము ట్రైలర్ అయినా కూడా ఇప్పుడు స్టిల్ గూస్ బంప్స్ వస్తున్నాయి. అంత బాగుంది. తమ్మన్ గారి మ్యూజిక్ కూడా అద్దిరిపోయింది అసలు. అండ్ నెక్స్ట్ చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు అఖండ లాగే ఉంది, అఖండ 2 ట్రైలర్ కూడా అని చెప్పి. ఇక్కడ కొన్ని విషయాలు కొత్తగా ఉన్నాయండి. దేశంతో పోరాడుతున్నారండి. సో మీరు దాన్ని కూడా గుర్తించాలి. మన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. నిజం చెప్తున్నా, ఈ సినిమా తర్వాత ఎవడైనా సరే మన సనాతన ధర్మం ఎవడైనా టచ్ చేయాలంటే వణుకు పడుతుంది ఎవరికైనా సరే. ఆ లెవెల్లో చూపించాడండి ట్రైలర్లో మాత్రం. ట్రైలర్లోనే ఇట్లా ఉందంటే ఇంకా సినిమాకి వెళ్ళి సినిమా చూస్తే ఇంకెలా ఉంటుందో నిజంగా హైలైట్ అసలు. చాలా బాగుందండి, చాలా బాగున్నాయి. బాలయ్య బాబు గారు లుక్స్ అయితే అమేజింగ్ అసలు. అండ్ నెక్స్ట్ ఆది పినిశెట్టి గారు కూడా అదరు కొట్టేశారండి నిజంగా. చాలా బాగుంది, ఆయన లుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఏంటండి బ్లాక్ మ్యాజిషియన్ గా కనిపిస్తున్నారు. ఆయన రోల్ అంటే చేయగలుగుతారు లేదా అనుకున్నాను, విలన్ గా ఓకే, కానీ మరి ఈ టైప్ అనుకోలేదు. ఈ టైప్ కూడా అదరగొట్టేశారండి నిజంగా ఆది పినిశెట్టి గారు. నిజంగా ర్యాంప్ అండి, చెప్పక్కర్లే. తమ్మన్ అంటే ర్యాంప్ అంతే. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కి అసలు మెయిన్ మన తమ్మనే, తర్వాత ఎవరైనా అదిరిపోద్దండి. సీట్లు ఏమన్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి. సీట్ల కింద బాంబు పెట్టినట్టు ఉంటుంది మీకు తమన్ గారు సౌండ్ కానీ వింటే. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. చెవులు దూదులు పెట్టుకొని వెళ్ళండి. మన వాళ్ళు చెప్పినట్టు దూదులు పెట్టుకొని వెళ్తే చాలా బెస్ట్ అని నా ఫీలింగ్, లేకపోతే చెవులు పగిలిపోతాయి. మూవీ చూసినట్టు అనిపిస్తుంది, కానీ ఈ మూవీలో ఇంకెంత ఉంటుందో అని ఆలోచిస్తుంటేనే ఓ కూడా అందదు. మనోడు సౌండ్ కంట్రోల్లో పెట్టుకో, ఓ కూడా అందని చెప్తారు కదా ఇలాగ. నిజంగా ఓ అందనట్టుందండి, ఆ లెవెల్లో ఉంది నిజంగా. ఏంటండి సూపర్ అండి నిజంగా. మిరాయి మూవీలో కూడా మనకు చూపించారు కానీ అంతేం అనిపించలేదు. దీనిలో మాత్రం అదిరిపోయినాయి నిజంగా. బోయపాటి శ్రీను గారు బాలయ్య బాబు గారికి ఎప్పుడు పైమెట్లోనే ఉంటారు నిజంగా. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఉంటారని కోరుకుంటున్నాను నిజంగా. కానీ మిగతా హీరోలతో కూడా ఇలానే తీస్తే బాగుంటుంది నా ఫీలింగ్. సో వాళ్ళు తగ్గట్టు కూడా తీయండి బోయపాటి గారు. మీలో అంటే మంచి డైరెక్టర్ ఉన్నారు, సో అందుకని. బా రాజకం, అసలు అరాచకం అంతే అసలు. ఆ సీన్ కానీ లేకపోతే మన ఏమంటారు అదే అండి, పెద్ద గన్ ఉంటుంది అని ఏమంటారు, దాన్ని బట్టి ఇలా తిప్పుతున్నప్పుడు కూడా అబ్బా గూస్ బంప్స్ అండి. నిజం చెప్తున్నా, ఒక్కొక్క సీన్కి ఎప్పుడైనా మనం మామూలుగా ట్రైలర్ మొత్తం చూస్తే గూస్ బంప్ వస్తుంది, ఇక్కడ ప్రతి ఒక్క సీన్కి గూస్ బంప్స్ వస్తున్నాయి. అది బాలయ్య బాబు అంటే, అది బాలయ్య బాబు రేంజ్ అంటే. మామూలు మొత్తం ఎర్రగా అయిపోతుందండి, థియేటర్ మొత్తం కూడా ఎర్రగా అయిపోతుంది. సో ఫ్యాన్స్ కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. యా 3Dలో అయితే ఇంకా మనం మామూలుగా ఎలా చూస్తుండేనే అసలు గూస్ బంప్స్ అండి. ఇంకా 3Dలో చూస్తే ఏమైపోతాను భయం వేస్తుంది నాకు. అసలు ఆయన రూపం చాలా భయంకరంగా ఉంది. నిజం చెప్తున్నాను, ఇది అబద్ధం కాదు. ట్రైలర్ రాకముందు ఒక పోస్టర్ అయితే నేను థియేటర్కి వెళ్ళినప్పుడు చూశాను.
చాలా భయంకరంగా ఉందండి. నేను చాలా భయపడ్డాను నిజంగా. సో ఇంకా థియేటర్ మొత్తం అసలు సినిమా మొత్తం మన అదే గెటప్ కానీ కనిపించారంటే ఇంకా నాకు బాబాయ్ కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయేమో. నిజంగా అంత బాగుంది నిజంగా. పరంగా 1 లో బాగున్నాయా 2 లో బాగున్నాయి ఏంటండి లుక్స్ 2లోనే బాగున్నాయి. 2లో చాలా బాగా నచ్చాయి. బాలయ్య అఖండ కంటే కూడా 1 కంటే కూడా 2లో చాలా బాగున్నాయి. ఆయన పెట్టిన ఎఫర్ట్స్ మీకు అక్కడే కనిపించేస్తాయి. అసలు అంత బాగున్నాయి. అసలు ఎవరు చేయలేరండి బాలయ్య బాబు గారు చేసినట్టు ఈ రోల్ మాత్రం ఎవ్వరు మన వాళ్ళ కానే కాదండి. నిజం ఇది. సో బజరంగి భాయిజాన్లో చిన్న పాప ఇందులో యాక్ట్ చేస్తుందని చెప్పేసి అన్నారు. మంచిదే కదండి. సో బయట వాళ్ళని కూడా మనం తీసుకొచ్చి మనం మాత్రం ఎంకరేజ్ చేస్తాం. మన వాళ్ళు మాత్రం బయట ఎవరు ఎంకరేజ్ చేయరు. ఇది కొంచెం బాధాకరమైన విషయం. సో వాట్ ఎవర్ ఆల్ ది బెస్ట్. నిజంగా ఆల్ ది బెస్ట్ అండి అమ్మాయి కూడా. చిన్నపిల్లలు ఎందుకు చూడకూడదు తెలియాలి. వాళ్ళకు కూడా తెలియాలి. అర్థమవుతుందా? మన ధర్మాలు అవ్వచ్చు, మన సనాతన ధర్మాలు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు కూడా తెలియాలి, తీసుకెళ్ళచ్చు. అందులో ఏమి అంత భయంకరమైన సిచ్యువేషన్స్ ఏం లేవు. శివుడు రూపంలాగా ఉంటుంది కాబట్టి అది కూడా బెస్ట్. సో అది తమన్నా ఏమో అండి ఓజీకి ఆల్రెడీ ఎక్కువ గట్టి పగిలిపోయాయి సో అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ ఈ మూవీకి థియేటర్ తగలబడిపోద్దామని భయం వేస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫైర్ ఇంజిన్లు అవన్నీ బయట పెట్టుకోండి అమ్మా అందరూ జాగ్రత్త. సో థియేటర్లో జాగ్రత్త అండ్ ఫ్యాన్స్ మీరు ముఖ్యంగా జాగ్రత్త.